ఆగస్టు చివరి వారానికి వచ్చేసాం. ప్రధాన ఆహార పంటైన వరి చాలా ప్రాంతాల్లో దుబ్బు దశలో ఉండగా, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు, ఆలస్యంగా నీరు విడుదలైన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి నారు 40 రోజుల వయస్సు పైబడి ఉంది. 30 రోజుల వయసు మించిన ముదురు నారును ప్రధాన పొలంలో నాటితే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నారు నాటుకునేటప్పుడు కొన్ని మెలకువలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలానే సకాలంలో నాటిన పొలంలో చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఉన్నటువంటి 90,000 హెక్టార్లు అంటే దాదాపు 2,35,000 ఎకరాల్లో 1,50,000 ఎకరాల వరకు కూడా నాట్లు వేయడం జరిగింది. మిగతా ప్రాంతంలో ఇంకా నాట్లు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నార్లు దాదాపు ముదిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో చూసుకుంటే వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా పడకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో నాట్లు ఇప్పుడు వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నాట్లు వేసేటటువంటి రైతులు ఏంటంటే నారు కొంచెం ముదిరిపోయింది కాబట్టి దాదాపు ముదిరిపోయి 45 నుంచి 50 రోజుల వయసు కలిగినటువంటి నారుని ఇప్పుడు మన ప్రాంతంలో రైతులు విత్తడం జరుగుతుంది. ఈ నారు విత్తేటటువంటి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 25 నుంచి 30 రోజులు నారు విత్తినప్పుడు ఏంటంటే ప్రధాన పొలంలో ఈ పిలకలు తొడిగేదానికి తగినంత సమయం ఉంటుంది. కానీ 45 నుంచి 50 రోజులు దాటినటువంటి నారు విత్తినప్పుడు సాధారణంగా వరి రకాలకి 65 నుంచి 75 రోజులు వరకు మాత్రమే ఈ యొక్క పిలకలు తొడిగేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి నాట్లు వేసిన తర్వాత కేవలం 15 నుంచి 20 రోజుల్లో ఈ పిలకలు తొడిగే శక్తి పోతుంది. కాబట్టి ఈ నాట్లని మనం వేసినప్పుడు దగ్గరగా ఉడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒక 3-4 మొనలు ఒక దగ్గర వేసుకొని ఒక చదరపు మీటర్కి దాదాపు 40 నుంచి 44 మొనలు వచ్చే విధంగా విత్తుకున్నట్లయితే మనకి ఇటువంటి దిగుబడులు తగ్గకుండా ఆశాజనకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే మనం ప్రధాన పొలంలో విత్తిన తర్వాత ఈ పిలకలు తొడిగేటటువంటి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పంట బాగా ఏపుగా పెరిగేందుకు ఎరువుల్ని వీలైనంత వరకు 2 దఫాలుగా మాత్రమే. నత్రజని చూసుకుంటే ఎకరా వరికి దాదాపు 32 కిలోల నత్రజని అవసరం ఉంటుంది. ఇందులో 16 కిలోల నత్రజనిని మనం ఉడిచే సమయంలోనూ, ఇంకో 16 కిలోల నత్రజనిని నాటినటువంటి 25 రోజుల్లోపు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయి 20 కిలోల భాస్వరం ఎరువు అంటే దాదాపు డిఏపి రూపంలో వేస్తే 1 బస్తా డిఏపి అవసరం అవుతుంది. లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 150 కిలోల వరకు అవసరం అవుతుంది. ఈ మొత్తం భాస్వరం ఎరువుని దమ్ములో చివరి దమ్ములో వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పొటాష్ ఎరువుని దాదాపు మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో చూసుకుంటే దాదాపు 30 నుంచి 35 కిలోలు మనం ఎకరానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. దీనిలో సగభాగం ఈ దమ్ములోను, మిగతా సగభాగాన్ని మనం చిరుపొట్ట దశలు అంటే మరొక నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల సమయంలో వేసుకోవాలి. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం మనం సక్రమంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పార్వతీపురం మన్యం జిల్లా తీసుకున్నట్లయితే అక్కడ ఇప్పుడు దాదాపు వరి నాట్లు పూర్తయి 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నాయి. అక్కడ ఏంటంటే రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ మనం ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కువగా ఈ యొక్క ఆకుముడత పురుగు ఆశించడం అనేది ఉంది. అదేవిధంగా ఆకుముడతతో పాటు ఈ యొక్క స్టెమ్ బోరర్ అంటే మొవ్వు పురుగు కూడా ఉన్నాయి. వీటి నివారణకు ఈ యొక్క కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అనే మందును 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కానీ, లేదంటే ఇస్పేట్ అనే మందును అయితే 1.5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. తగు యాజమాన్య చర్యల్ని సకాలంలో అవలంబించినట్లయితే తప్పనిసరిగా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు.